ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇవాళ ఈ వీడియో చూడండి. ఈ డిజైన్ అయితే ఎంత బాగుంది కదా. అయితే ఈ డిజైన్లో అయితే మనకు ఇక్కడ శారీలో ఏంటంటే ఇది వైలెట్ కలర్, గ్రీన్, గోల్డ్, పింక్ ఇలా 4 కలర్స్ అయితే వచ్చాయి. శారీ అయితే టోటల్గా పింక్ ఉంది కాబట్టి పింక్ అనేది ఇక్కడ మధ్యలో ఇచ్చి ఇక్కడ కూడా ఇచ్చాను. అయితే మీకు ఇది ఓల్డ్ పట్టు శారీనే, అంటే నార్మల్గా వాళ్ళు కట్టుకున్నది, చాలా రోజుల నుంచి కట్టుకున్న శారీ అంట. అయితే వాళ్ళు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కావాలి, ఇది కొంచెం పెద్ద వాళ్ళు వేపించుకుంటున్నారు. డిజైన్ అయితే చూడడానికి బాగుండాలి, మాకు బాగా నచ్చాలి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ టైం ఇచ్చారనమాట. చూడండి, మనకు ఎల్లో కలర్ క్లాత్ పైన కలర్స్ అసలు కనిపిస్తాయా లేదా గోల్డ్ అనేది అనుకున్నాను. మీకు వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా గోల్డ్ ఎలా. అయితే నేను ఈ బూటీస్ చూడండి, ఈ బూటీస్ ఏంటంటే మనకు ఈ డిజైన్కి సంబంధించింది కానీ ఈ డిజైన్లో రాలేదు. ఈ డిజైన్ అయితే మనకు మిషన్తో పాటు వచ్చింది. అయితే ఈ బూటీస్ అనేది సేమ్ ఇలాంటిదే 2005 అని ఇలాంటి పెటల్స్ ఉన్న ఇలానే ఉంటుంది. ఆ డిజైన్ కూడా ఆ డిజైన్లో మనకు ఈ బూటీస్ వచ్చాయన్నమాట. ఈ బూటీస్ తీసుకొచ్చేసి ఈ డిజైన్కి అయితే ఇలా సెట్ చేసి వేశాను. మనకు బార్డర్లో నేను ఎలా కలర్ చేంజ్ చేశాను అంటే ఇది మొత్తం ఒకటే కలర్ ఫ్లవర్స్ వస్తాయి. నేను మిషన్ దగ్గర నిలబడి మిషన్ అనేది ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ ఇదొక కలర్ ఇచ్చానమాట. గోల్డ్ యాస్టిస్ ఒకటే కలర్ ఉంది, గ్రీన్ మొత్తం ఒక కలర్ వచ్చేస్తుంది, ఫ్లవర్స్ మాత్రం ఒక కలర్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ 2 కలర్స్ ఇచ్చేసాను. అలాగే బూటీస్లో కూడా చూడండి, నేను 3 కలర్స్ ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ కింద కాదలన్నట్టువి గోల్డ్ ఇచ్చేసాను. టోటల్గా 4 కలర్స్ ఇచ్చేసాను. వాళ్ళు ఎల్బో హ్యాండ్స్లో కావాలని చెప్పేసి అడిగారనమాట. మీకు ఎంత బాగా నచ్చింది అనేది కూడా కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే బాగా నచ్చేసిందండి, కలర్ఫుల్గా కనిపించేస్తుంది. లైట్కి షేడ్ని బట్టి కొంచెం డిఫరెంట్ చూపిస్తున్నాను కదా, ఇలా చేంజ్ అయితే అవుతుందన్నమాట కలర్ అయితే. ఇక్కడ ఇంకొక హ్యాండ్ చూసేయండి. అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, నేను 2 ఒకేసారి చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అనేటివి ఇటు సైడ్కి వస్తున్నాయి, ఈ ఫ్లవర్స్ అనేది ఇటు సైడ్కి ఫేసెస్ ఉన్నాయి. అయితే ఫేస్ అనేది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే విధంగా అయితే నేను సెట్ చేశాను. బాగుంది కదా. అయితే మనం చెప్పాను కదా ఆల్రెడీ, పికాక్స్, డీస్, ఎలిఫెంట్ ఇలా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట ఆపోజిట్ డైరెక్షన్లో వేసేటివి. అయితే మీకు ఇక్కడ శారీ చూపిస్తాను చూడండి. శారీ ఇది మొత్తం ఓల్డ్ పట్టు శారీ, ఇంతకుముందు కట్టుకున్న శారీ మొత్తం ఇలా పింక్ వచ్చింది. గోల్డ్ బార్డర్, ఇక్కడ ఈ క్లాత్ కూడా గోల్డే ఉంటుంది. ఇలా గోల్డ్ కలర్ ఇలా తీగలు వచ్చాయి అనమాట. కాబట్టి నేను ఈ తీగలకు అనేటిది గోల్డ్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ మొత్తం గోల్డ్ తీగలు వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా గోల్డ్ తీగలు ఇచ్చేసాను. ఇది గ్రీన్ కలరు, మీకు వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే కనిపిస్తలేదు గ్రీన్ అయితే. ఇక్కడ ఏంటంటే బ్లూ, ఈ బ్లూ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా. ఇలా గ్రీన్ అండ్ ఈ బ్లూ, పింక్, గోల్డ్ ఇవన్నీ కాంబినేషన్ తోటి అయితే ఇలా అయితే వర్క్ చేశాను. శారీకి అయితే ఎంత బాగా సెట్ అయిపోయింది, పర్ఫెక్ట్గా అనిపిస్తుందండి. చూడండి, ఈ శారీకి అయితే బాగా సెట్ అయిపోయింది. ఇంకొక శారీ కూడా ఉంది, చూపిస్తాను డిజైను. ఓకేనా, వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ డిజైన్ చూడండి, ఇదైతే సెకండ్ బ్లౌజు. అంటే నేను ఇవాళ వరకు అయితే కొంచెం లేట్గా, అంటే చాలా లేట్గా అండి, ఈవినింగ్ ఒక 6 తర్వాతనే స్టార్ట్ చేశాను. కొంచెం మార్నింగ్ టైంలో నాకు కొంచెం పని ఉందని చెప్పేసి ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను. ఓన్లీ వీళ్ళు 2 హ్యాండ్స్ మాత్రమే కావాలని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి ఓకే, వీళ్ళది కంప్లీట్ అయిపోతుంది, రేపు ఇచ్చేసేయాలి. చూడండి, నాకు ఏంటంటే ఇలా మ్యాంగోస్ వచ్చిన డిజైన్ వేశాను. మీకు శారీ కూడా చూపిస్తాను చూడండి. శారీలో ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి, బ్లూ, ఇలా వైలెట్ కలర్, గోల్డ్, ఈ 3 కాంబినేషన్ తోటి అయితే ఇక్కడ మనం వర్క్ ఇచ్చాం కదా. బూటీస్ అయితే నేను మొత్తం ఇందులో మనకి ఈ డిజైన్కి సెట్ అయ్యి ఉన్నాయన్నమాట బూటీస్. కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా వర్క్ అనేది ఏమీ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 డేస్ నుంచి నాకు నైట్ 1:30 అవుతుంది. ఇవాళ కూడా చూడండి 12 అయిపోయింది. ఇక నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఇవాళ ఏం ట్రై చేయలేదు. వర్క్ ఎలా ఉంది అలానే సెట్ చేసి వేసేసాను. 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. బాగుందా, మీకు ఎలా అనిపించింది కలర్ కాంబినేషన్ అయితే చెప్పండి. ఇంకా మంచి బ్లౌజెస్ అయితే ఆల్రెడీ వర్క్ అయితే చాలా ఉందండి.
మన ఛానల్ అయితే ఫర్దర్గా చూస్తూ ఉండండి. మంచి మంచి డిజైన్స్ అన్నీ మీ ముందుకైతే వస్తూ ఉంటాయి. ఈ డిజైన్ చూడండి, ఇదైతే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేసిచ్చాను. ఇదైతే టోటల్గా శారీ క్లాత్ ఉంది. క్లాత్ మీద మొత్తం ఇలా లైన్స్ వచ్చేసాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఇలా ప్లెయిన్ అయితే కింద బార్డర్ వచ్చింది కదా, అక్కడ సైడ్ మాత్రం ఓన్లీ ఇలా డిజైన్ అయితే వేయండి, కొంచెం బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇంత సింపుల్ అండి. మనకి ఏంటంటే ఓన్లీ హ్యాండ్సే, మనకు కొంచెం అంటే తక్కువ బడ్జెటే కదా, అమౌంట్ అయితే తక్కువ వస్తుంది. అయినా సరే మనకు ప్రాబ్లం చూడండి, ఇటు సైడ్ క్లాత్ జాయిన్ చేయాలి, ఇటు సైడ్ క్లాత్ జాయిన్ చేయాలి, ఇటు సైడ్. ఎందుకంటే క్లాత్ అనేది మనకు తక్కువగా ఉండడం వల్ల ఇలా నాకు 3 సైడ్స్ అనేది క్లాత్ జాయిన్ చేసి వర్క్ చేయాలి. అది ఒక ప్రాబ్లం అనుకుంటే, థ్రెడ్ చూడండి ఎంత బ్రేక్ అయిపోతుంది ఇలా. ఇంకా చాలాసార్లు బ్రేక్ అయిపోయింది. ఎందుకో మేబీ నాకైతే ఐడియా లేదు. ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది, అది కామన్. ఇక దాంట్లో అయితే మనం ఏం చేయలేం కదా, పెడుతూ ఉండాలి. థ్రెడ్ బ్రేక్ అయినప్పుడల్లా పెడుతూ ఉండాలి. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే శారీ క్లాత్ పైన వేసాను. ఈ శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. పింక్ వచ్చిందనమాట శారీ. పింక్ వచ్చేసిన పికాక్స్ వచ్చినాయి. బట్ వీళ్ళు పికాక్స్ అలాంటివి ఏం వద్దు, ఓన్లీ జస్ట్ సింపుల్గా నైస్గా ఉండే విధంగా అయితే వేయండి అని చెప్పేసి ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. బార్డర్ ఏంటంటే ఇక్కడ వైలెట్ లాగా కనిపిస్తుంది, కానీ దీనికి కొంగు ఉంటుంది కదా, కొంగు అండ్ బ్లౌజ్ అనేది ఇలా బ్లూ కలర్లో వచ్చేసింది అనమాట. ఓకేనా, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది, బాగుందా? ఇలా ఈ శారీ మీదకైతే ఇలా ఓన్లీ 2 హ్యాండ్స్ మాత్రమే వేసేసేసాను. మీకు ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇక్కడికి వచ్చేస్తే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే శారీ చూసండి, శారీ మొత్తం ఇలా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసింది. బార్డర్లో ఇలా పికాక్స్ ఉన్నాయి, శారీలో కూడా పికాక్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే పికాక్ డిజైన్ అలా ఏమీ వద్దన్నారు. వీళ్ళైతే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని ఇలా లైన్స్ డిజైన్ అండ్ కట్ వర్క్ కాంబినేషన్ ఉంది కదా, ఈ డిజైన్ అయితే వేయించుకున్నారు. డిజైన్ ఎంత బాగుంది చూడండి, మీకు విత్ శారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా బాగుంది కదా కాంబినేషన్ అయితే. ఇలా 2 హ్యాండ్స్ అయితే లైన్స్ వచ్చేసాయి, ఫుల్గా కనిపిస్తుంది. ఈ లైన్స్ ఏంటంటే మనకి ఇక్కడ దగ్గరికి వర్క్ వస్తుంది కదా, ఇది ముత్యాలు కుట్టుకున్న లుక్ అయితే కనిపిస్తుంది. బాగుంటుంది అనమాట, వేసుకున్నా సరే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా ఉంటుంది లుక్ అయితే. ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్వి కూడా ఒక 2-3 బ్లౌజెస్ అయితే చూపించాను. ఈ డిజైన్ అయితే పర్టికులర్గా వచ్చేసి ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది, అలాగే బ్యాక్ నెక్ విత్ బూటీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. వీళ్ళు ఏంటంటే బూటీస్ వద్దు అన్నారు ఫస్ట్, తర్వాత ఏంటంటే నేను సింపుల్గా ఉండిలేనట్టు వేస్తా అంటే సరే ఓకే వేయండి, బట్ చాలా సింపుల్గా చిన్నగా ఉండాలని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి ఈ బూటీస్ అయితే వేసానండి. బూటీస్ సింపుల్గా ఉన్నాయి, బాగున్నాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. బూటీస్ అయితే ఇలా సింపుల్గా ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా. అయితే ఉండి లేనట్టుగా కావాలంటే ఈ బూటీస్ అయితే వేయొచ్చు అండి, బాగుంటుంది. ఇక్కడ నేను ఏంటంటే సిల్వర్ వర్క్ ఇచ్చేసాను కాబట్టి, అంటే సిల్వర్ జరీతో వర్క్ ఇచ్చాను కాబట్టి కుందన్స్ అయితే బూటీస్కి ఏం పెట్టలేదు. ఓన్లీ నెక్ దగ్గర ఇలా పెట్టాను చూడండి, పింక్ కలర్ దానిపైన పెట్టాను. అలాగే సిల్వర్ లీవ్స్ వచ్చాయి కదా, దాని మీద కూడా వచ్చే విధంగా అయితే సెట్ చేసి కుందన్స్ కూడా పెట్టేసాము. టోటల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్, ఇక్కడికి వచ్చేసి హ్యాండ్స్. ఫైనల్గా అయితే మీకు బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.